హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనందరికీ తెలిసిందే 2008-9లో ఒక పాట అంటే ఏంటంటే అప్పటికి పెద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, లేకపోతే ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇలాంటి సదుపాయాలు కూడా ఏం లేవు. ఆ టైంలోనే ఒక సాంగ్ అయితే సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసింది. ఆ పాట ఏందో మనందరికీ తెలిసిందే. సో అనిత ఓ అనిత అనే పాట అయితే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అప్పట్లో ఉన్న ప్రేమికులకు కానీ యూత్కి కానీ ప్రతి ఒక్కరికి. బట్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అనిత పార్ట్ 2 సాంగ్ కూడా అయితే వచ్చిందనమాట. రీసెంట్గా మనం ఆ సాంగ్ని చూసాం, విన్నాం. పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చిన టూనే ఆ పార్ట్ 2 అనమాట. సో ఆ సింగర్ అనమాట మనందరికీ తెలిసిందే అనిత నారాజ్ అన్న అయితే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారన్న? ఫైన్ బ్రదర్. హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో మీరే నన్ను ఇంటర్వ్యూ చేసి దిశ టీవీలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నేనున్న ప్రాబ్లమ్స్ అప్పుడు నేను నీతోటి షేర్ చేసుకున్నప్పుడు దానివల్ల చాలా ప్లేస్ అయింది. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తీసుకున్న రెమ్యునరేషన్ మీ ఇంటర్వ్యూ ద్వారా నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసి నేను డబ్బులు అడగకపోయినా నాకున్న ప్రాబ్లమ్స్ మీరు గుర్తించి, అంటే నేను అప్పుడున్న స్ట్రగుల్స్ గుర్తించి ఒక 10,000 నాకు సహాయం అంటే ఇచ్చి, అంటే నాకు ఆ 10,000 నన్ను చాలా రోజులు నన్ను ఇక్కడ నిలదొక్కుకోవడానికి కావచ్చు, నా ఖర్చులకు కావచ్చు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చేసిన సహాయాన్ని మరవద్దు. అలాగే ఎందుకంటే మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ని ఇంటర్వ్యూ తర్వాత మన రోషన్ అన్న ద్వారా చాలా హెల్ప్ అయింది. తర్వాత తిన్మర్ మల్లన్న, ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ఛానల్స్ నాకు హెల్ప్ అయినాయి. పిల్లల గురించి ఇది నా ప్రాబ్లం తెలుసుకొని మీరు హెల్ప్ చేసిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నా. మంచి అవకాశాలు వచ్చినాయి మీలాంటి నాకు ఇంటర్వ్యూ సుజనాల్లో ఉన్నాడు, మళ్ళీ సాంగ్స్ చేస్తున్నాడు అని తెలిసి చాలామంది అవకాశాలు ఇచ్చేళ్ళు. మళ్ళీ నన్ను పోయిందనుకున్న నా జీవితాన్ని తిరిగి తీసుకొచ్చిన క్రెడిట్ అంతా మీ సోషల్ మీడియా ఛానల్స్కి, అలాగే నాకు హెల్ప్ చేసిన మా పిల్లల పరిస్థితికి అంటే బాగాలేదని చెప్పగానే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ నేను వాళ్ళకి రుణపడి ఉంటా. చాలా నాకు అవకాశం ఇచ్చి నాతో సాంగ్స్ రాయించి నాకు వాళ్ళు నాకు పాటకు తగినంత పారితోషికం ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి కావచ్చు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కావచ్చు, అలాగే అందరికీ నేనైతే హ్యాపీ. వాళ్ళకు ఏంటంటే చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు కూడా. అండ్ ఇన్ కేస్ మాకు తెలుసు మీ లైఫ్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్కి వచ్చారు మీరు కూడా. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడనో ఏంటంటే అనిత నాగరాజ్ అనేసరికి చాలామందికి అప్పట్లో ఏంటంటే ఒక ఉండే అనమాట, అరే అనిత నాగరాజ్ చాలామంది అపోహలు ఉండే. దాని తర్వాత మళ్ళీ మీరు సిటీకి రావడం, మళ్ళీ మీరు మీ లైఫ్ని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం, అది మంచి సక్సెస్ అవ్వడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే అనిత పాట ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విధానం ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పటికీ ఉంటూ ఉంటుంది. బట్ దాని నుంచి వెళ్ళి పార్ట్ 2 కూడా వచ్చిందనమాట. సో పార్ట్ 2 ఎప్పుడు ప్లాన్ చేశారు అసలుకి, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయింది? అంటే రీసెంట్గా రిలీజ్ అయింది, అది ఎప్పటి నుంచి ఉంది అసలు ప్లాన్? అసలు అది 2 years క్రితం అనుకున్న ప్లాన్. 2 years క్రితం అనుకున్న ప్లాన్. అయితే ఏం జరిగింది అక్కడ అంటే సింగర్ వర్షన్ రిలీజ్ చేసినాం. ఓకే. అది జనాల్లో నరాల్లో జీర్ణించకపోయి ఉన్నటువంటి పాట అనిత పాట. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు అది తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి వరకు దాన్ని యాక్సెప్ట్ చేసిళ్ళు, విన్నరు, అభిమానించిళ్ళు, ప్రేమించిళ్ళు. దాన్ని వాళ్ళ గుండెల్లో ఒక పాట గురించి మినిమము గుర్తుంచుకుంటూ 1-2 సంవత్సరాలు ఆ సినిమా నడిచిన రోజులో, లేకపోతే ఆ పాట కొద్ది రోజుల వరకు ఉంటుంది. కానీ అట్లా కాదు. ఈ పాటను అన్ని పాటలను ఒక విధంగా చూస్తే నా అనిత పాటను స్పెషల్గా చూసారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. పాటలు రాని వాళ్ళు కూడా, పాడడం రాని వాళ్ళు కూడా ఎప్పుడైనా సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఇంకెక్కడ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పాడుకుంటారు. నోటికి వస్తుంది ఆ పాట అంతా. రాసి పెట్టుకున్నారు కొంతమంది సింగర్స్ కాని వాళ్ళు కూడా పాటను ఇట్లా అనగానే, అంటే క్యాచీ ట్యూను, ఫ్రెష్ వాయిస్, మంచి మ్యూజిక్ అన్ని దానికి కుదిరినాయి. ఆ పాట దాన్ని తీసుకురావడానికి చాలా స్ట్రగుల్స్. అప్పుడు పార్ట్ 1 ఏంటంటే అలాంటి టైంలో ఇలాంటి లవ్ సాంగ్స్ అనేది అప్పటి వరకు ఇంకా రాలేదు. స్టార్టింగ్ ఒక లవ్ సాంగ్ ఫస్ట్ ఒకటి బయట, అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, సోషల్ మీడియా లేదు. ఒక పాట లవ్ సాంగ్ రావడం ఒక అమ్మాయి పేరు మీద, అది కూడా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రాయడం వల్ల అది ఏంటంటే జనాలు నా మీద కథలుగా మాట్లాడుకున్నారు. చాలా రూమర్స్ వచ్చినాయి, అబ్బాయి చనిపోయినా చాలా ఎన్నో జరిగినాయి.
కానీ ఈ పార్ట్ 2 విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న పాటను మనం కిల్ చేయొద్దంటే దానికి అన్ని విధాలుగా గట్టిగా చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వీడియో బాగాలేకపోతే క్వాలిటీ లేకపోతే చూడట్లేదు. అవును. అప్పుడు మేము చేసిన పాట అనిత పాటకు మ్యూజిక్ వచ్చేసి 8 పాటలకు రవి 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 కళ్యాణ్ అలారవన్న 3,000కు వాయించిపోయింది. 3,000కి 3,000 పాటలు అంటే నా అనిత పాట బడ్జెట్ 500 కూడా కాదు అప్పట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు పార్ట్ 2 అనిత పాటకు మ్యూజిక్కే 1 lakh. అమ్మని 1 lakh. వీడియోకి వచ్చేసి మా ప్రొడ్యూసర్ 8,50,000 రూపాయలు పెట్టిండు ఓన్లీ వీడియోకి. ఆర్టిస్టులకు, కెమెరామెన్లకు, డిఓపి అందరికి కలిపి ఖర్చులు, ట్రావెలింగ్ అన్ని కలిపి లొకేషన్స్ అన్ని చూసుకోవడానికి ఒక 8,50,000 రూపాయలు. దానికంటే టోటల్గా ఒక 10 లక్షలు, 9,50,000 అంటే అన్ని కలిపి ఈ పాట బడ్జెట్ 10 లక్షలు. ఎందుకంటే ఆ గ్రాండ్నెస్ ఉండాలి. పాటను విన్నవాళ్ళు దాన్ని బీట్ చేస్తుందని నేను ఎప్పుడు చెప్పలే. అది ఎందుకంటే అది అంతే. పార్ట్ 2 అనేది ఏంటంటే ప్రస్తుతానికి అనిత నాగరాజ్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. అబ్బాయి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అనిత పాట అనేది నాకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి పాట. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పడం వల్ల నేను రాయడం వల్లనే నన్ను ఒక కవిని చేసింది. ఆ పాట దాంతో రచయితనైనా గాయకుడినైనా మంచి ఒక ప్రొఫెషనల్గా నన్ను గుర్తించిండు. ఒక ప్రొఫెషనల్ సింగర్ని చేసిళ్ళు, రైటర్ని చేసిళ్ళు. ఒక పాటతోటి ఎవరికి రానంత పేరు అయితే వచ్చింది. కానీ నేను ఆ టైంలో నాకు తెలియని ఏజ్ కాబట్టి దాన్ని నేను కమర్షియల్గా నేను యూజ్ చేసుకోలేకపోయినా, సక్సెస్ కాలేకపోయినా. ఎందుకంటే నా పేరు మీద ఒక సినిమా చేసిళ్ళు. అవును. అప్పుడు అదే ఈ పాట కూడా దాంట్లో సినిమాలో పెట్టారు కూడా అని ఒక వార్తలు వచ్చాయి. అంటే సినిమా టైటిల్ కూడా పెట్టారు కదా, అనితా నాగరాజు యథార్థ ప్రేమ సంఘటన అని చెప్పి కూడా ఏదో పెట్టారు. సినిమా చేసిళ్ళు. సినిమాలో ఏంటంటే సినిమాని ఏంటంటే దానికి ఆయన ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి కరెక్ట్గా నాకు ఆయన చేస్తానన్న సహాయం నాకు ఫైనాన్షియల్గా ఆదుకోలేకపోయింది. దానివల్ల నాకు ఇక్కడ ఉండడానికి ఇబ్బందులు ఎదురై నేను ఇక్కడ హైదరాబాద్ని వదిలిపెట్టి ఈ ఇండస్ట్రీ మీద కొంచెం భయం, భ్రాంతులకు గురైన నేను. ఏంటంటే ఇట్లా ఉంటుందా, ఇన్ని మోసాలు ఉంటాయి అనుకున్నా. ఆ ఇన్సిడెంట్ వల్ల అంటే అందరు అట్లా ఉండరు, ఎవరో ఒకరు అదేదో నాకు ఏం తెలియని అమాయకత్వం కావచ్చు, తెలియని ఏజ్ కావచ్చు, కానీ వాళ్ళ అవసరానికి ఉన్నంతసేపు వాడుకున్నారు. అవసరం అయిపోయిన తర్వాత వదిలేసిలో నేను ఒంటరిగా మిగిలిపోయినా. అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఇంత అంటే అప్డేట్గా లేము. ఫస్ట్ కనీసం కొడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, ఫోన్ లేదు సరిగ్గా, ఎన్నో ఇబ్బందులు. సరే అంతా మంచిగా అనుకొని ఊరికి వెళ్ళి తర్వాత స్టడీ డిస్టర్బెన్స్ అయ్యి స్టడీ పోయింది, అనితకు పెళ్ళి అయిపోయింది. నేను ఇబ్బందులలో ఉన్న టైంలో నాకు పరిచయమైన అమ్మాయి మా మిస్సెస్. తను నన్ను ఇష్టపడి, నేను తనని ఇష్టపడి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్డ్ కూడా. అంటే అరేంజ్డ్ అంటే అదేంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి పోయినంత మాత్రాన మన జీవితం అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఆ అమ్మాయి కోసం మనం సినిమాలలో చూసి పెట్టినట్టు ఇప్పుడు నేను పాట పాడినా కానీ అమ్మాయి ఊరికచ్చుడు, మన దగ్గరికి వచ్చుడు, అది సినిమాలలో జరుగుతుంది. బయట చాలా రేరు. ఏంటంటే సినిమాలా జరిగేటి అవన్నీ బయట జరుగుడు అనేవి అవి ఎక్కడో ఒక కాడ జరుగుతాయి. నా జీవితంలో జరిగిన మంచో చెడో కొద్ది రోజులు చాలా కష్టాలకు గురి చేసింది ఆ పాట. అంటే నా జీవితాన్ని అయిపోయిందిరా బాబు అనుకునే స్టేజ్ దాకా పోయి ఆత్మహత్య చేసుకుందాం అన్నంత రేంజ్ దాకా పోయినా. అంటే అంటే నా ప్రాబ్లమ్స్, పిల్లలకు మాటలు రావని డిసప్పాయింట్ అయ్యి, ఫైనాన్షియల్గా అప్పులు అయ్యి ఎన్నో ఇబ్బందులు ఉండి ఇక అయిపోయిందిరా జీవితానికి కూడా కళామ్మ తల్లిని నమ్ముకొని ఉన్నాం మనం. ఆ తల్లి మనల్ని కాపాడుతుందని ఒక హోప్ తోటి హైదరాబాద్కు రావడం, వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం, దానివల్ల నాకు అవకాశాలు రావడం అన్నీ సడన్గా టక జరిగిపోయినాయి. పిల్లలకు సర్జరీ అయింది. చిన్న అబ్బాయి ఇప్పుడు చిన్న అబ్బాయి మాట్లాడుతాడు. పెద్ద అబ్బాయికి సర్జరీ చేపిద్దాం, అప్పుడు డబ్బులు లేక చేయించలేదు. ఇప్పుడు డబ్బులు ఉండి చేయిద్దామంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది, చేయించినా ఇంప్రూవ్మెంట్ ఉండదని డాక్టర్లు అంటారు. డబ్బులు వేస్ట్ అబ్బా అని అమ్మ అని చెప్పివ్వడం వల్ల ఆగిపోయినా. బెస్ట్ మిషన్స్ ఇప్పించి మంచి స్టడీ. నాకు ఉన్న ఒకటే గోల్ ఏంటంటే పెద్దగా మేడల మిద్దలు, కార్లు, బంగ్లాలు కాదు. నాకున్న 2 పిల్లలే నా ఆస్తి. వాళ్ళకు నేను మంచి స్టడీ ఇప్పించి వాళ్ళని మంచిగా చూసుకొని నా ఫ్యామిలీ వరకు నేను ఎదుటి వాళ్ళు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు చేసింది దేనికోసం, పిల్లలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలని చేసినలు. దానికి తగ్గట్టు నా తరపున వాళ్ళకి ఎప్పుడు తాపకో మంచి పాట చేస్తూ వాళ్ళను ఎంటర్టైన్మెంట్ చేయడం ఒకటి నా బాధ్యత. వాళ్ళు చేసిన మేలును, పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పి వాళ్ళందరూ సాయం చేస్తూ, పిల్లలు జాగ్రత్త,
పిల్లల జాగ్రత్త అనే చెప్పాను కాబట్టి నేను నా పిల్లలు మంచిగా చూసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ మంచి స్టడీ ఇప్పిస్తే అంతకంటే నాకు ఏం సక్సెస్ లేదు. హ్యాపీగా దేవుడి దయ వల్ల ఇప్పుడు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. నెలకు యూట్యూబ్లో సాంగ్స్ 3-4 యూట్యూబ్ సాంగ్స్ చేసుకుంటాను, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తున్నాం, సాంగ్స్ చేస్తూ దానివల్ల కూడా బెనిఫిట్ ఉంది. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీ.